2025 మార్చి మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి 2025 మార్చి మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 65% సుఫలితాలను అందిస్తున్నాయి. 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందులను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముందుగా భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి 14 వరకు తృతీయ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల సహకారంతో రిపీట్ ఈ ధనుస్సు రాశి వారికి 2025 మార్చి మాసంలో భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి 14 వరకు తృతీయ భావంలో అనగా కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల యొక్క పూర్తి సహకారంతో మీరు అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్నత పదవులు రావడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరంగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు లభిస్తుంది. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తిని పొందగలుగుతారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబం కోసం మీరు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి అధిక లాభాలు అందుకుంటారు. బ్యాంకు విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ రుణ సదుపాయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు విందు వినోదాల్లో పాల్గొని ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. కార్మికులకు కానీ వ్యవసాయ రంగంలో పనిచేసే కూలీలకు కానీ అధిక లాభాలు వచ్చే సూచన కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అవకాశాలను అందుకుంటారు. దశమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల ఈ ధనుసు రాశి వారికి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. భగవంతుని ఆశీస్సులతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మరి 2025 మార్చి మాసానికి గాను ఈ ధనుసు రాశి వారికి రవి బుధుడు శుక్రుడు శని కేతువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని అవకాశాలని ఒక రకమైనటువంటి సంతృప్తిని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. 2025 మార్చి మాసంలో ఈ ధనుసు రాశి వారికి 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఆ గ్రహాలు ఏవి అని కనుక పరిశీలిస్తే పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల జనాలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. సంతానంతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఆత్మీయులతో మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. భూ సమస్యలు వాహన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు షష్టమ భావంలో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల విద్యార్థులకి అనుకున్నంతగా సుఫలితాలు రావు. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. కుటుంబపరమైనటువంటి సమస్యలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. సమాజంలో కొన్ని సందర్భాల్లో మీరు అనవసర విషయాల్లో తలదూర్చి ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. ఇక చతుర్థ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలంతా కూడా ప్రతికూలంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 మార్చి మాసానికి గాను ఈ ధనుసు రాశి వారు చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండి అమ్మవారిని దర్శించి చాముండేశ్వరి అమ్మవారికి కుంకుమార్చన లాంటి కార్యక్రమం నిర్వర్తించండి. షష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని గురువారం రోజు సందర్శించి స్వామివారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి. కొన్ని శనగలను నైవేద్యంగా సమర్పణ చేయండి. అలాగే సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కొన్ని కందిపప్పును పేదవారికి దానం చేయండి. మరి 2025 మార్చి మాసానికి గాను ఈ ధనుసు రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2025 మార్చి నెలలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. 2025 మార్చి నెలలో మీనరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 40% సుఫలితాలు అందిస్తున్నాయి.
అలాగే 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ మీనరాశి వారికి 2025 మార్చి నెలలో అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలను కనుక పరిశీలిస్తే చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని జన సంబంధాలని పెంచుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని మీరు పొందగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. రుణ సదుపాయాలు కూడా మీకు లభించే వాతావరణం కనిపిస్తుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల ఈ గురువు అర్ధశుభుడుగా 50% శుభ్రతాలని గురుబలాన్ని అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. ఆ రకంగా శ్రమకు కష్టానికి మీకు తగిన గుర్తింపు ఆదాయము ఫలితము అందుకోగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపును పొందగలుగుతారు. ఇదివరకు మీరు చేసిన కొన్ని కార్యక్రమాల వల్ల విశేషమైన సుఫలితాలు రావడం వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. అలాగే తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. శుభకార్యాలను నిర్వర్తించి సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 మార్చి నెలలో ఈ మీనరాశి వారికి బుధుడు గురువు శుక్రుడు విశేషంగా సహకరిస్తూ విశేషంగా శుభఫలితాలను అందించే వాతావరణం ఉంది. అలాగే రవి కుజుడు శని రాహు కేతువులు ప్రధానంగా మీకు వ్యతిరేకంగా సంచరిస్తూ వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాయి. షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా వ్యయములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం, ఆ తర్వాత జన్మరాశిలోనికి మీనరాశిలోనికి రావడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. అధికారుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకి కొన్ని కార్యక్రమాలను నిర్వర్తించి చెడ్డ పేరు తెచ్చుకునే వాతావరణం ఉంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు బాధపడే సూచన కనిపిస్తుంది. ఇదివరకు ఉద్యోగం చేస్తున్న వారికి కూడా అధికారుల వల్ల మనస్పర్ధలు వచ్చే వాతావరణం ఉంది. లేకపోతే ఉద్యోగంలో బదిలీలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. భూ సమస్యలు వాహన సమస్యలు అధిక ఖర్చులు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది. లాభాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో అనగా కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా ఏళ్నాటి శని ప్రారంభమైంది. ఈ మీనరాశి వారికి మొదటి భాగంలో ఉన్నారు. వ్యయంలో ఉన్నటువంటి శని దోషం వల్ల అధిక ఖర్చులు అనారోగ్య సమస్యలు శ్రమ పనిభారము అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. ఇక జన్మరాశిలో అనగా మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ నెలలో కూడా మార్చి నెలలో రాహు అలాగే సంచరిస్తారు. తద్వారా దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు దుబారా మనుషులతో కలిసి తిరగడం వల్ల ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది. అలాగే సప్తమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. కొన్ని ఆశించిన ఫలితాలంతా కూడా పూర్తిగా నిరాశని కలిగడం, అనుకున్నంతగా ఫలితాలు రాని ఇబ్బందుల్ని ఈ కేతువు సప్తమ భావంలో ఇస్తున్నాడని చెప్పవచ్చు. మరి 2025 మార్చి మాసానికి గాను ఈ మీనరాశి వారు తప్పనిసరిగా రవికి కుజుడికి శనికి రాహుకేతువులకు పరిహారాలు నిర్వర్తించుకొని తద్వారా కూడా శుభఫలితాలను పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మీరు ఇందులో భాగంగా సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. ఇక జన్మరాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించి ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. వ్యయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే శనేశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ప్రతి శనివారము నువ్వుల నూనెతో దీపం పెట్టండి శనేశ్వరునికి. ఇక చతుర్థ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించండి. మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించి 1 కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి పేదవారికి దానం చేయండి. ఇక జన్మశని జన్మరాశిలో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోండి. సూర్య భగవాన్ని ఉదయం పూట సందర్శించి నమస్కరించుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. 2025 మార్చి మాసంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ
ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.